హలో నమస్తే. సో నేను మీ శృతన్. సో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా. సో స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఎప్పుడైతే విజయవాడ వెళ్ళొచ్చినామో సో అప్పటి నుండి ఒక తెలియని ఫీల్, సహాయం చేసిన తర్వాత వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం చూసిన తర్వాత సో వాళ్ళు ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా, ఇంట్లో వ్యక్తిలాగా చూసి సో ఆనందపడ్డారు. సో అది చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే సో ఇక ఈ జీవితం మొత్తం సహాయానికి కేటాయించాలి. అందుకే ఒకే ఒక స్లోగన్తో మేము ముందుకు పోతున్నాం. శృతన్ స్టాక్స్కి ప్రాఫిట్ వచ్చిందంటే ఒక కుటుంబానికి సహాయం అందినట్టే. గుర్తుపెట్టుకోండి, శృతన్ స్టాక్స్కి ప్రాఫిట్ వచ్చిందంటే ఒక కుటుంబానికి సహాయం అందినట్టే. అర్థమైందా? సో ఇవాళ మాకు వచ్చిన ప్రాఫిట్ సో యాంబర్లో తీసుకున్నాను నేను పొజిషను. సో చూడండి, యాంబర్లో పొజిషన్ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ నేను సో 5,000 దగ్గర మనం ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో సంథింగ్ ఈ పాయింట్ దగ్గర అయితే నేను బై తీసుకున్నాను. 509 దగ్గర నాకు ఎగ్జాక్ట్లీ బై అయిపోయింది. సో టార్గెట్ దాకా వెయిట్ చేశాను. సో మళ్ళీ ఇంకా బ్రేక్ అవుతుందని చూసుకుంటే 5180 సంథింగ్ దగ్గర సెల్ అయిపోయింది. సో ఒక 18,000 ప్రాఫిట్ వచ్చింది. స్క్రీన్ షాట్ కూడా పక్కా పెడతాను. సో ఎప్పుడైతే మేము ప్రాఫిట్ వచ్చిందో మేము ఆల్రెడీ ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసి పెట్టినాము. సో అమ్మకి ఎట్లా అంటే సో ఎలాంటి సహాయం అందడం లేదు. సో అయిన వాళ్ళు ఎవరు దగ్గర తీయటం లేదు. సో చాలా పేద ఆవిడ. సో కొడుకు ఏమైంది, అసలు ఎలాంటి పని చేసే స్థితిలో లేడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, నడవలేని స్థితిలో కూడా ఉన్నాడట కొన్ని రోజుల ముందు తెలిసింది. సో ఇవన్నీ మేము ఎంక్వైరీ చేసుకున్నాం. వెంటనే సో మనం వాళ్ళందరినీ పట్టేసుకుని సో అక్కడికైతే వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ ఉన్న యూత్ కూడా సో మాకు ఎవరైతే ఆ ప్రాబ్లంలో ఉన్నవారో, ఆ అమ్మ ప్రాబ్లం ఉందని ఎవరైతే మాకు చెప్పారో సో వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. కాసేపు కూర్చున్నాను, మాట్లాడాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం తెలుసుకున్నాను. సో వాళ్ళకి ఎంతవరకు నేను సాయం చేయగలను అంతవరకు అయితే నేనైతే వాళ్ళకి సాయం చేశాను. రైస్, ఇంట్లో వస్తువులు, సో కొంత డబ్బులు కూడా వాళ్ళకి సాయం అయితే చేయడం జరిగింది. సో ఆ అమ్మ కళ్ళల్లో ఆనందం, ఆ ఆనందం కోసం అయితే ఏమైనా చేయవచ్చు అనిపించిందండి. సో ముందే చెప్పాను కదా, శృతన్ స్టాక్స్కి ప్రాఫిట్ అంటే మా ట్రేడ్లో మాకు ప్రాఫిట్ వచ్చిందంటే అదొక కుటుంబానికి సహాయం అందబోతుందని మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. ఓకేనా? సో ఇప్పటి నుండి ఓకేనా, ఎప్పుడైతే విజయవాడ వచ్చినామో అప్పటి నుంచి మేము ఇక ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయినామండి. ఓకేనా? వీక్లీ వన్స్ ఖచ్చితంగా మేము ఎవరికైతే సహాయం చేస్తున్నామో సో వాళ్ళ గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే సో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మా అమ్మల్ని చూసి ఇంకో కొంతమంది వాళ్ళు ఇన్స్పైర్ కావాలి. సో సహాయం చేయడానికి వాళ్ళు కూడా ముందుకు రావాలి, వాళ్ళు కూడా చేయాలి. మనం చుట్టూ ఉన్న వాళ్ళను మనమే ఆదుకోవాలి. లేకపోతే మనం ఇట్లా సమాజం ఇట్లనే కుళ్ళు పడిపోతూ ఉంటుంది. ఓకేనా? సో మన చుట్టూ ఉన్న సమాజం ఎందుకు ఇది ఇప్పుడే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సో మనకంటే ఒక స్థాయి రావాలి సాయం చేయడానికి. తలకు మించిన దానాలు ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? సో మనకంటే ఒక స్థాయి రావాలి. స్థాయి కోసం మనం వెయిట్ చేసాను. ఒక సంఘటన నా జీవితాన్ని మొత్తం ఎట్లా అంటే సో ఇంకా ఇదే స్టార్ట్ పాయింట్. ఇక ఇప్పుడు స్టార్ట్ చేసి అని చెప్పేసి నా మైండ్కి అయితే చెప్పేసింది. సో నాకైతే అనిపించేసింది కృష్ణార్పణం అనుకోని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసిన. ఫ్యామిలీ మొత్తం ఎలాంటి అంటే భర్త లేడు ఆమెకి, ఆ కొడుకు నడిచే స్థితిలో లేడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ తింటే ఫుడ్ రేపటికి ఉండటం లేదు ఆ అమ్మకి, అంత ఇబ్బందిలో ఉంది అమ్మ. సో అందుకే మనం ఇచ్చే దానం కూడా వర్తబుల్ ఉండాలి. అర్థమైందా? మనం ఇచ్చే దానం కూడా వర్తబుల్ ఉండాలి. అందుకే సో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియో పరంగా చెప్తున్నాను, మీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, దానం చేసే వీడియోస్ అన్నీ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క వీడియో కింద మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా, మీకు ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీతో ఖచ్చితంగా నేను ఉండి ఇప్పుడు ఎలా అంటే మీ పూర్తి సమస్యకు నేను హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా శృతన్ స్టాక్స్ నుండి మీకు ఎంతో కొంత సాయం అయితే నేను పంపిస్తాను. ఖచ్చితంగా నేనే మీ దగ్గరకు వచ్చి సాయం చేస్తాను, నన్ను నమ్మండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు శృతన్ స్టాక్స్ ఒక స్టాక్ మార్కెట్లో ఫ్రీ కోర్స్, ఓకేనా, ఫ్రీ నాలెడ్జ్ ఇచ్చే ఛానల్గా చాలా పేరు తెచ్చుకుంది. ఇప్పటి నుంచి సో ప్రజలలోకి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా సాయం చేయాలి అని చెప్పేసి మేము మాకు వచ్చింది. ఆ థాట్ని మేము ముందు తీసుకుపోతున్నాము. సో దానికి కూడా మీరు సహకరించండి. సో మీ అభిప్రాయం చెప్పండి. నేను తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఎట్లా ఉందో చెప్పండి. సో ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలా ఎట్లా అని చెప్పేసి మీ థాట్స్ ఇంకా ఏ విధంగా చేయవచ్చు అనేది కూడా మీ సలహాలు నాకు ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మళ్ళీ చెప్తున్నా, శృతన్ స్టాక్స్కి ప్రాఫిట్ అంటే ఒక కుటుంబానికి సహాయం అందినట్టే. నేను మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీ దగ్గరికి వస్తా. ఖచ్చితంగా 2 స్టేట్స్లో ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా నేను వస్తా. ఓకేనా? మీకు ఎలాంటి సమస్య అయినా సరే కింద కామెంట్లో పెట్టేసేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శృతన్ స్టాక్స్.